అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెమటూరియా అంటారనమాట. హెమటూరియా అంటే యూరిన్‌లో బ్లడ్ రావడం. ఇది కూడా అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రిటెన్షన్. వీళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ రాదు, ఆగిపోతుంది. సో, దాని లోపల పైప్ వేసి తీయడం గానీ, ఏదైనా చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేసి తీయడం గానీ చేయాల్సొస్తది. ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్‌లో రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? కిడ్నీలు 2 దెబ్బతినడం, కిడ్నీలు వాచిపోవడం. సో, ఇట్లాంటప్పుడు ఏం సింప్టమ్స్ ఉంటాయి? పఫీనెస్ అంటాం అన్నమాట మెయిన్‌గా. పొద్దున్న లేసిన వెంటనే అంటే బాగా వాచిపోవడం ఫేసు. ఎస్పెషల్లీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా? సో, ఆ విధంగా రావడము. సో, ఇవన్నీ అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌లో. ఎడిమా అంటాం. అంటే కాళ్ళు మొత్తం వాచిపోవడము, పఫీనెస్ ఇవన్నీ మనము కామన్‌గా చూసే సింప్టమ్స్. ఈ సింప్టమ్స్‌లో ఏ సింప్టమ్స్ ఉన్నా మీ ఏజ్ 40 నుంచి 45 దాటినా సో, మీరు వెంటనే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకొని అది ప్రోస్టేటా కాదా అని నిర్ధారించుకుంటే మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రోగ్నోసిస్ అనేది